బ్యాక్ టు ది క్వశ్చన్ డిబేట్. ఒక్కసారి మనకి బీజేపీ నుంచి వల్సన్ గారు అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. మీకు ప్యానల్లో ఉన్న చౌదరి గారికి గారికి ఇంకెవరున్నారు నాకు కనబడడం లేదు. వైసీపీ ఉన్నారండి ప్రతినిధులు? మరి కాసేపట్లో వైసీపీ నుంచి కూడా జాయిన్ అవుతారండి. అందరికీ నమస్కారం. అడగండి మేడం. అంటే ఇప్పుడు ఫైనల్ గా పొత్తులు అయితే కన్ఫర్మ్ అయిపోయాయి, నంబర్స్ కూడా వచ్చేసాయి. ఆ నంబర్స్ పైన మీరంతా హ్యాపీగా ఉన్నారు. ముఖ్యంగా జనసేన ఏ విధంగా ఉందో అయితే ఇంకా చెప్పలేము. కృష్ణవేణి గారిని అడగాలి ఆ క్వశ్చన్. సో మరి మీరు చెప్పండి. అండ్ స్టిల్ రాష్ట్రంలో బీజేపీ మళ్ళీ ఒక్కసారి మీకు కేటాయించిన నంబర్ కి సంబంధించి పునః సమీక్షించుకోవాలని కూడా అనుకుంటున్నట్టుగా చెప్తున్నారు కదా, చెప్పండి. పునః సమీక్ష అంటే మీకు ఇచ్చిన నంబర్ కి సంబంధించి అండ్ మీరు మీ పార్టీలో ఎవరెవరికి ఆ సీట్లు కేటాయిస్తున్నారు వీటికి సంబంధించి. మా పార్టీలో పార్టీ కమిట్మెంట్ ఉన్న వాళ్ళు, పార్టీకి 10-20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న వాళ్ళు, తర్వాత పార్టీని కనిపెట్టుకున్న వాళ్ళకి ముఖ్యంగా అవకాశాలు వస్తాయి. అదే సమయంలో కొన్ని గెలుపు గుర్రాలనుకున్న వాళ్ళకి కూడా అవకాశాలు వస్తాయి. మొత్తం మీద సామాజిక న్యాయ సమతుల్యతతో బీసీలకి అందరికి కూడా అవకాశాలు వస్తాయమ్మా. బ్యాలెన్స్ గా ఉంటుంది, అందులో ఏం సందేహం లేదు. సరే, అదే సమయంలో మీరు పొత్తు అన్నారు కదా, పొత్తు అనేది ఇది మేము తెలుగుదేశం పార్టీతో పెట్టుకున్న పొత్తు కాదమ్మా, ఇది ప్రజలు పెట్టుకున్న పొత్తుది. ఎందుకంటే ప్రజలు చాలా బలంగా జగన్మోహన్ రెడ్డి గారు దించాలని డిసైడ్ అయ్యారు. డిసైడ్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు ఇది వ్యతిరేక ఓటు చేయకూడదన్న ఆయన సంకల్పం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ అమిత్ షా గారు ఇక్కడికి వచ్చి మాట్లాడిపోయారు చాలా స్పష్టంగా. హైదరాబాద్ వచ్చారు కదా, హైదరాబాద్ పైన కూడా బాగా తెలంగాణ పైన కూడా ఫోకస్ చేస్తున్నారు. భ్రష్టాచార ప్రభుత్వం అన్న తర్వాత ఈ ప్రభుత్వాన్ని దించడం అనేది ప్రజా అవసరం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అన్ని వర్గాలు కుదిలైపోయాయి. మేము గత 4 ఏళ్లుగా చెప్తున్నాం. 4 ఏళ్లుగా ఆయన ఒక్క రూపాయి డబ్బులు సంపాదించకుండా ఉన్న డబ్బులన్నింటినీ ఖర్చు పెట్టడము, లేకపోతే ప్రజల ఆస్తులను తాకట్టు పెట్టడము, ఈ రోజు రాష్ట్రం 11 లక్షల కోట్లకు అప్పుల పాలు కావడము. అదే సమయంలో ఢిల్లీ నుంచి ఇచ్చే ఎన్ఎస్ఎఫ్డిసి డబ్బులు, ఎస్సీలకు సంబంధించిన మాలా మాదిగ రిలీఫ్ కార్పొరేషన్కి ఇచ్చే డబ్బులు మొత్తం కూడా ఈయన డైవర్ట్ చేయడము, అదేవిధంగా ఎస్సీ సప్లై నిధులు డైవర్ట్ చేయడము, వీటన్నిటితో పాటు కూడా దళితుల ఆత్మగౌరవ దెబ్బతిన్నది. ముఖ్యంగా డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి డోర్ డెలివరీ చేసిన సుబ్రహ్మణ్య వర్గడ వాళ్ళని చంపేసి, ఆ చంపేసిన వ్యక్తులు కూడా పక్కన జగన్మోహన్ రెడ్డి పక్కన తిరుగుతూ ఉంటే చూసి దళితులకు కానీ దళితేతరులకు కానీ ప్రజాస్వామ్య ప్రియులుగా రక్తం మరుగుతూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత స్థాయికి అది దిగజారిపోయారనాలా, లేకపోతే అది నిస్సిగ్గనాలా, ఏమనాలో కానీ మొత్తం మీద హంతకులు పక్కన పెట్టుకొని తిరుగుతున్న ముఖ్యమంత్రి ఈయనొక్కడే నాకు తెలిసి ఇండియాలో. మిగతా వాళ్ళు కొంచెం బెరుగ్గా ఉంటారు. తానే తప్పు చేశాడు, హత్య చేసి ఒప్పుకున్న అనంతబాబుని కూడా పక్కన పెట్టుకుని తిరిగాడంటే దట్ ఈస్ ద జగన్మోహన్ రెడ్డి గారు. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఆయన్ని పనిష్ చేశాము, మేము వద్దంటున్నా, మేము ఎక్కడికి వెళ్ళినా సభలు పెడితే మాతో పాటే వస్తున్నారు అని అంటున్నారు. అలా ఎలా వస్తారు? సీఎం ప్రోటోకాల్ ఒకటి ఉంటుంది కదా, సీఎం దగ్గరికి ఎవరంటే ఇప్పుడు మీరైనా బాగాలేరు, మీరే అడగాలి. సీఎం అప్రూవల్ అనేది లేకుండా ఎలాంటి పరిస్థితులు ఎవరు అక్కడ పోలేరు. అంటే నేనేమంటానంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి దిగజారుడు ఆలోచన విధానం నిదర్శనం. అలా చేయకూడదు. ఆయన ఒక ముఖ్యమంత్రి ఎక్కడగాడ హంతకులు పక్కన పెట్టుకొని తిరిగితే ఏమవుతుందంటే ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుంది. పైగా దళితుల్ని, వాళ్ళకి దళితులు అనే వాళ్ళు ఈ రోజు వాళ్ళకి హక్కులు లేక ఆత్మగౌరవం దెబ్బతిని మానసిక క్షోభ గురవుతున్న ఆ వర్గాల్ని మనం వీలైనంత వరకు ఏం చేయాలంటే ఒక రక్షక కవచంగా ఉండాలి. ముఖ్యమంత్రి పీఠం జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వచ్చింది? ఈ వర్గాల ప్రయోజనం కోసం వచ్చింది. ఆ వర్గాలని కేవలం మేము బటన్ నొక్కుతున్నాము, మీరు బతికేసేయండి అంటే ఇది కాదు కదా. బటన్ నొక్కడం ఒకటే పరమావధి కాదు కదా. దళితులకి ఆత్మగౌరవం కూడా ముఖ్యం. మీరు చంపుకుంటా పోతే దళితులు గమ్ముకుంటారా? అదే సమయంలో ఈ రోజు మద్యం తీసుకోండి. మద్యం అనేది ఈ రోజు ఖచ్చితంగా బడుగు వర్గాలు చంపేస్తుంది. మా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఒకటే చెప్పారు, యుద్ధ భూమిలో చనిపోయిన వాళ్ళకంటే మద్యం తాగి చనిపోయిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉన్నారు. మగాళ్ళ సంఖ్య రోజు రోజుగా తగ్గిపోతా ఉంది. మీరు డేటా తీయండి. ఆంధ్రప్రదేశ్ లో గత 4 ఏళ్లుగా ఎంతమంది పురుషులు చనిపోయారో మనకు అర్థం అవుతుంది. ఆ చనిపోయిన వాళ్ళందరూ 45 ఏళ్ళు పైన వాళ్ళు చనిపోతా ఉన్నారు. వాళ్ళ కిడ్నీలు ఫెయిల్ అయ్యి, లేకపోతే లివర్ సిరోసిస్ వ్యాధి వచ్చి చనిపోతా ఉన్నారు. అంటే మా మద్యాన్ని కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ పేరుతో అప్పులు తీసుకురావడం కాకుండా నాసిరకంగా మద్యం ఆయన సొంత మనుషుల ధర చేయించడం ధర ఏమవుతుందంటే వాళ్ళ ప్రాణాలు హరియమంటున్నాయి.
అదే సమయంలో ఈ రోజు మనకి పరిశ్రమలు లేక ఉపాధి లేక ఏ హైదరాబాద్ కో ఏ చెన్నైకో బెంగళూరుకో పోయే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ యువత ఆ స్థాయికి వచ్చింది. అంటే అంటే దానికి మీ కారణం స్టాండ్ ఏ ఏంటి? విధంగా జగన్మోహన్ రెడ్డి ఉంటుందండి గారు ఇప్పుడు ఇన్ ఇండస్ట్రియలైజేషన్ కేస్ పోలేకపోవడం. మీ కూటమి అధికారంలోకి వస్తే ఏపీలో మీ స్టాండ్ ఏ విధంగా ఉంటుంది వీటిపైన? ఖచ్చితంగా నేను మేనిఫెస్టో కమిటీ మెంబర్ గా ఉన్నానమ్మా భారతీయ జనతా పార్టీకి. మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి మద్యం సంబంధించిన నియంత్రణకి ఒక వన్ ఆఫ్ ద మెంబర్ గా ఉన్నాను. కాబట్టి మేము ఖచ్చితంగా మేము తీసుకొస్తున్న మేనిఫెస్టోలో బడుగు వర్గాల వికాసం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 26 పథకాలు రద్దు చేశారో ఆ 26 పథకాలు పునరుద్ధరించడంతో పాటు ముఖ్యంగా దళితులకి ఏదైతే అత్యాచార నిరోధక చట్టం ఉందో దాన్ని పటిష్టంగా అమలు చేస్తాం. ఎక్కడగాడ ఒక్క దళితుడు గాడ మేము అంటే ఈ ఉమ్మడి ప్రభుత్వంలో దెబ్బతిన్నాము, అయితే మా ఆత్మ కూడా దెబ్బతిన్నది అని అనుకోని పరిస్థితుల్లో మేము క్రియేట్ చేస్తాం. మరి మద్యం పైన ఏ విధమైన స్టాండ్ ఉంటుందండి? మద్యం పైన ఏ విధమైన స్టాండ్ ఉంటుంది? ఎందుకంటే మీరు దాని గురించే కదా ఇప్పుడు కల్తీ లిక్కర్ గురించి మాట్లాడారు. మద్యాన్ని కూడా మేమేం చేస్తామంటే నియంత్రిస్తాం, బెల్ట్ షాపులు రద్దు చేస్తాం. అదేవిధంగా నాసిరకం మద్యం ఎవరైనా తయారు చేస్తే మేము దాన్ని శిక్షిస్తాం, డిజిటలైజేషన్ చేస్తాం. అదేవిధంగా నాణ్యమైన మద్యం లేకపోతే ఖచ్చితంగా ప్రతి షాపుల్లోనూ ఆ మద్యం క్వాలిటీని టెస్ట్ చేసే పరికరాలను పెడతాం, డిజిటలైజేషన్ వైపు పోతాం. అంటే మేము ఒక సిస్టమేటిక్ అంటే మేము తాగడాన్ని ఎంకరేజ్ చేయడం కానీ అదే సమయంలో డిఅడిక్షన్ సెంటర్స్ పెడతాం. మద్యం ద్వారా ఏదైతే ఆదాయం వస్తుంది అనుకుంటున్నామో ఆ ఆదాయముల సింహభాగం డిఅడిక్షన్ సెంటర్స్ పెట్టడం ద్వారా రాబోయే రోజుల్లో మద్యం తాగడం వల్ల ఎన్ని నష్టాలు వస్తాయి, ఎంత ప్రమాదం అవుద్దనే దగ్గర మేము ప్రజలు చైతన్యం చేసి అవేర్ చేసి ఆ మేరకు మేము ప్రజలకి మేము ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కుర్రోళ్ళను కానీ లేకపోతే ప్రజలను కానీ ప్రొటెక్ట్ చేసే ఒక స్పష్టమైన కార్యాచరణ తీసుకుంటాం. అదేవిధంగా పారిశ్రామిక రంగం ఇప్పుడు దినకర్ మా పార్టీలో ఒక ఇంటలెక్చువల్ టీమ్ లో ఉన్నాడు. ఆయన ద్వారా రాబోయే రోజుల్లో ఉపాధి ఎలా పెరగాల దగ్గర దినకర్ గారి ద్వారా ఒక నివేదికను తయారు చేస్తుంది పార్టీ. ఆ నివేదిక ద్వారా ఏం తెలియజేస్తామంటే ఎన్ని పరిశ్రమలు పెట్టచ్చు, ఎంతమంది యువతకు ఉపాధి ఇవ్వచ్చు, విస్తృతమైన 900 కిలోమీటర్ల పైన తీర ప్రాంతం ఉంది. ఈ తీర ప్రాంతాన్ని ఉపయోగించి ఏ విధంగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయొచ్చు, అదే విధంగా మన వ్యవసాయ ఆధారిత ఉంది, ప్రాన్ కల్చర్ ఉంది. వీటన్నిటిని ఎట్లా ఎస్టాబ్లిష్ చేసి ఎన్ని రకాలుగా డెవలప్ చేస్తే ఆంధ్రప్రదేశ్ లో యూత్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అదే ఎంప్లాయ్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది బీజేపీ. మాకు సంబంధించిన మేనిఫెస్టో కమిటీలో కూడా వెంగవం శ్రీనివాస్ గారు ఇటువంటి వాళ్ళు, సుధేష్ రాంబట్ల ఈ మేధావర్గం అంతా కూర్చొని కూడా చాలా స్పష్టమైన నివేదిక తయారు చేస్తున్నాము. ఈ నివేదికని తెలుగుదేశం పార్టీతో కానీ జనసేనతో కానీ షేర్ చేసుకుంటాము. షేర్ చేసుకుని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయ్మెంట్ ఫోకస్ వైపు మా వైపు ఉంటుంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం 45 సంస్థలు ఇచ్చిందండి అమరావతి మహిళల మీద ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి బూటు కాళ్లతో ఆ పోలీసుల ద్వారా తొక్కిచ్చి వాళ్ళని మానసిక శోభకు గురి చేశారు. అమరావతిని ప్రొటెక్ట్ చేసుకుంటాము. కేంద్రం ఇచ్చిన 45 సంస్థల్ని కూడా ఆ సంస్థలు డెవలప్ చేయడం ద్వారా కొన్ని లక్షల ఉద్యోగాలు సృష్టించాలనేది బీజేపీ స్టాండ్. ఉమ్మడి ప్రభుత్వం 10 విద్యాసంస్థలు వచ్చాయి. కాబట్టి ఏదైతే స్వర్ణయుగం కోల్పోయారో తిరిగి ప్యారడైజ్ రీగైన్, మళ్ళీ తిరిగి ఆ స్వర్ణయుగం